బాగా అనిపించింది. సూట్లోనే అదిరిపోయిందండి. అదే చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో మనం అయితే అలా చూడలేదు. అర్థమవుతుందా? అండ్ నాకైతే ఇది 2026 మొత్తం మెగా హవాని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా సంక్రాంతికి కొట్టేస్తున్న హిట్ అంతే. మీరు గబ్బర్ సింగ్ అని ఎందుకు అనుకుంటున్నారు? కొండవీటి దొంగలో ఉన్నారు కదా. కొండవీటి దొంగలో ఆల్రెడీ ఆయన ట్రెండ్ సెట్ చేశారు ఎప్పుడో. అండ్ యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. బట్ నేను చెప్తున్నాను ఎందుకంటే కొండవీటి దొంగ నుంచి ఆయన అది చేసి చూపించారు. కొత్త ఏం కాదు మనకు అది. అన్నయ్యని తమ్ముడు గారిని ఆల్రెడీ చూసాం ఫ్రేమ్లో. ఇప్పుడు మళ్ళీ కానీ ఆ కాంబో వచ్చిందంటే నేనైతే చెప్తున్నా గూస్ బంప్స్ థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. రికార్డ్స్ ఏంది అలా ఏం లేదు. బట్ వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. వస్తే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది థియేటర్లో. బీజిఎం అదిరిపోయిందండి నిజంగా. బీమ్స్ సీరియస్ చెప్తాను, సూపర్ బీమ్స్. మీరు నిజంగా ఇంకా కూడా ఇంకా మూవీ ఇంకా రన్ అవుతుంది జరుగుతుంది కాబట్టి షూటింగ్ ఇంకా మంచి కొట్టండి, మ్యూజిక్ ఇంకా ఇచ్చేయండి అంతే. మెగాస్టార్ 157 గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. సో నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రతి ఒక్కరూ వాచ్ చేయాలి మూవీని. చాలా బాగుంటుంది. గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. అనిల్ రావుపూడి గారు చాలా థ్యాంక్స్ అండి మా మెగా ఫ్యాన్స్కి ఇంత మంచి గ్లిమ్స్ ఇచ్చినందుకు. బాబాయ్ అది ఇంకా చాలా బాగా అనిపించింది అండి. నిజం చెప్పాలంటే విశ్వంబర కూడా చాలా బాగా అనిపించింది. యంగ్ లుక్తో ఉండారు నేను చిరంజీవి గారు. అంటే నేను ఆ బర్త్డే సెలబ్రేషన్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ చాలా బాగా అనిపించారు. నాకైతే ఏమనుకోవద్దు, దీనికంటే కూడా నాకు ఆయన అక్కడ లుక్ బాగా అనిపించింది. సో అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ మూవీని కొంచెమే రిలీజ్ చేశారు. సో అలా అనమాట. బట్ విశ్వంబర చాలా బాగా అనిపించింది. తక్కువ చూపించారు కానీ లుక్స్ చాలా బాగున్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లుక్స్ చాలా బాగున్నాయి. సో అట్లా. అవునండి. అంటే ఆల్రెడీ మొన్న హరహర వీరమల్ వచ్చింది. బట్ ఆయన ఫాల్ట్ కాదు, జనాలకి హెల్ప్ చేయాలి కాబట్టి టైం ఇవ్వలేకపోయాడు. సో అందుకే ప్రొడ్యూసర్ వాళ్ళ ఫాల్ట్ కూడా కాదు. సో అందువల్ల అలా జరిగింది తప్ప. బట్ ఓజీ మాత్రం ర్యాంప్ ఉంటుందండి. దాని విషయంలో మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. ఓజీ మాత్రం కొట్టేస్తున్నాం అంతే. 2026లో మాత్రం మన మెగాస్టార్ కొట్టేస్తున్నారు అంతే, తిరగలేదు. అమ్మో 5 స్టార్ అసలు అది 5 స్టార్ కాదు అసలు. మీరు నమ్ముతారో లేదు, ఇప్పుడు కూడా నా ఫోన్ మీరు తీసి చూసుకుంటే డైలీ 10 టైమ్స్ వింటాను నేను దాన్ని. అంత బాగుంది. తమన్ గారు అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు తమన్ గారిని. నిజంగా చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. అనిరుద్ అనుకుంటున్నా కానీ ఈ మధ్య తమన్ గారు ఇచ్చి పడేస్తారు. ఓజీతో తిరిగి రాస్తారు రికార్డులన్నీ అంతే. ఖచ్చితంగా అండి. మనం ఇప్పుడు ఏ రికార్డ్ అయినా సరే తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ తర్వాత ఎవరైనా క్రియేట్ చేస్తారు. అలా అనే అనుకోవద్దు, మళ్ళీ మీరు నెగిటివ్గా పోర్ట్రేట్ చేయొద్దు. అందరూ క్రియేట్ చేస్తున్నారు. బట్ మెగా ఫ్యాన్స్ అది వేరు, ఓకేనా. మెగాస్టార్ ఫ్యాన్ వేరు. సో రికార్డు ఎవరికైతే చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాత్రం తిరగ రాస్తారు ఓజీతో. మొన్న హరహర వీరమల గురించి వచ్చిన నెగిటివ్ టాక్ మొత్తం నోర్లు మూత పడతాయి ఒక్కొక్కడికి. ఇదైతే నేను చెప్పగలను. అది ఇంకా అంతేం లేదండి, ఇంతవరకు దాని గురించి ఏం రాలేదు. సో వెయిట్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు బర్త్డే వస్తుంది కదా. సో అప్పుడేమన్నా రిలీజ్ చేస్తారేమో హరిశంకర్ గారు అని వెయిట్ చేస్తున్నాను. అందులో నాకు ఇష్టమైన దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన కూడా ఆల్ ది బెస్ట్ అండి. గట్టిగా మీరు ఇచ్చి పడేయాలి మ్యూజిక్ అయితే మాత్రం. గబ్బర్ సింగ్ ఎంత ఇచ్చారో మీకు గుర్తుంది, మాకైతే ఇంకా మర్చిపోలేదు. ఆ శిల్పకళా వేదిక దానికంటే డబుల్ ఇచ్చి పడేయాలి. అంటే చిరంజీవి గారి విషయానికి వస్తే ఇప్పుడు విశ్వంబర టీజర్ వచ్చేసింది, 157 క్లిప్స్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ శ్రీకాంత్ వదల సినిమా ఉంది, బాబీ సినిమా ఉంది. అండ్ యాక్చువల్లీ బాబీ గారు 2 అని చెప్పేసి ఈరోజు రిలీజ్ చేస్తా అన్నారు. దాని గురించి కూడా గ్లిమ్స్ అనేది ఒకసారి దాన్ని కూడా చూద్దాము. ఈవినింగ్ రిలీజ్ చేస్తున్నారు, దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగానే ఉంటుంది ఖచ్చితంగా. బాబీ గారు డైరెక్షన్ అంటే చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. అండ్ ఆల్ ది బెస్ట్ చిరంజీవి గారు. శ్రీకాంత్ వదల అది ఎక్కువ రక్తపాతం ఉంటుందని అంటున్నారు, దాని గురించి మీ ఎక్స్పెక్టేషన్? రక్తపాతం అన్న ఏదైనా సరే మెగాస్టార్ కాబట్టి ఆయన రేంజ్ కానీ ఆయన అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి ఎలా తీయాలో తెలుసు. మనం ఒక సైడే చూడకూడదు రక్తపాతం అని. ఫుల్ స్టోరీ అనేది ఇంకా అసలు దాని గురించి ఏమి రాలేదు, వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఈ 4 సినిమాల్లో మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేస్తున్నది? నాకైతే నిజం చెప్పాలంటే అనిల్ రావుపూడి గారి మూవీ మీదే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. బట్ విశ్వంబర నిన్న టీజర్ చూసినప్పుడు మాత్రం అసలు అదిరిపోయి